దువ్వాడ శ్రీనివాస్‌ని వైసీపీ సస్పెండ్ చేయడం మీదే వైసీపీలో గాని, టీడీపీలో గాని రకరకాల చర్చ జరుగుతోంది. కొంతమంది దువ్వాడ శ్రీనివాస్‌ని సస్పెండ్ చేయడం కరెక్ట్ అని, కొంతమంది రాంగ్ అని అంటున్నారు. మీరు కింద కామెంట్ చేయండి. జనం ఏమనుకుంటున్నారో జగన్‌కి తెలియాలి. జగన్ అత్యంత సన్నిహితుల వద్దకు ఈ వీడియో పంపించే బాధ్యత నాది. కరెక్ట్ సమాధానం చెప్పి, జగన్ ఏం చేస్తే బావుంటుందో చెప్పే బాధ్యత మీది. కాబట్టి కింద సస్పెన్షన్ వేటు వేయడం కరెక్ట్ లేదా రాంగ్ అని కామెంట్ చేయండి. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో 2.5 దశాబ్దాల నుంచి రాజకీయాల్లో ఉంటూ స్ట్రాంగ్ మాస్ లీడర్‌గా ఎదిగారు దువ్వాడ శ్రీనివాస్. ఆయన ఆయనలో ఉండేటువంటి రాజీ లేనితనం, నోటి దురుసు కలిసి అందలాలు అందకుండా చేశాయని సన్నిహితులు అంటూ ఉంటారు. ఆయన్ని చేరదీసి పదవులిచ్చిన వారు ఇద్దరు. ఒకరు దివంగత వైఎస్ఆర్, రెండోది వైఎస్ జగన్. వైఎస్ఆర్ ఆయనకి జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ పదవి ఇచ్చి జిల్లాలో కీలక నేతగా నిలబెడితే, జగన్ ఆయనకి గత 3 ఎన్నికల్లో టికెట్లు ఇచ్చి ప్రోత్సహించారు. అయితే విజయం అన్నది ఆయనకి దక్కలేదు. జగన్ మాత్రం ఆయనకి అధికార హోదా ఉండాలని ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. జిల్లాలో బలమైన సామాజిక వర్గానికి చెందిన దువ్వాడ సరైన తీరుని పాలిటిక్స్ చేసుంటే ఈ పాటికి మంత్రి అయ్యి ఉండేవారు. కానీ ఆయన తను అనుకున్నదే నమ్ముతారు. అదే బాటలో వెళ్తారు. దాంతో సొంత పార్టీలో కూడా ఆయనకి పడని వారు విపరీతంగా తయారయ్యారు మొదటి నుంచి. జిల్లాలో 2 కుటుంబాలు, 2 పార్టీలు లోపాయికార రాజకీయాలని ప్రచారం ఉంది. అయితే దువ్వాడ మాత్రం తాను ఉన్న పార్టీకే కట్టుబడి జిల్లాలో బలమైన వారిని ఎదిరించారు. ఆయన దశాబ్దాలుగా కింజారపు కుటుంబం మీద పోరాడుతున్నారు. లేటెస్ట్‌గా కూడా ఆయన ఒక యూట్యూబ్ ఛానెల్‌కి ఇంటర్వ్యూ ఇస్తూ అచ్చెన్నాయుడు మీద విమర్శలు చేశారు. సొంత పార్టీలో కూడా తాను అంటే గిట్టని వారు ఉన్నారని హాట్ కామెంట్స్ కూడా చేశారు. ఎవరు ఏమనుకున్నా జగన్ తనకి దేవుడని, ఆయన కోసం ప్రాణం ఇస్తానని ఎమోషనల్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఇది జరిగిన కొద్ది రోజులకే ఆయన పార్టీని సస్పెండ్ చేశారు. ఆయనకి వ్యతిరేకంగా ఉన్నవారే ఇలా చేయించారని దువ్వాడ అభిమానులు అంటున్నారు. అయితే దువ్వాడ నోటి దురుసు వల్ల ఆయన ఇటీవల కాలంలో వ్యక్తిగత జీవితంలో పడిన ఇబ్బందుల్లో కూడా తన ఇమేజ్‌ని పార్టీకి పణంగా పెట్టిన కారణం చేత ఈ విధంగా ఆయన్ని పక్కకి నెట్టేసి ఉంటుంది పార్టీ అనేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అయితే దువ్వాడ శ్రీనివాస్ యొక్క సస్పెన్షన్ విషయంలో ఇంకొక క్రూషియల్ అండ్ ఇంట్రెస్టింగ్ పాయింట్ కూడా వినిపిస్తోందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దువ్వాడ శ్రీనివాస్ రీసెంట్‌గా మాట్లాడినటువంటి ఇంటర్వ్యూలో జగన్ కూడా దువ్వాడ మీద అభిమానాన్ని ఎప్పుడు దాచుకోలేదు. ఈ కారణంగానే దువ్వాడ మీద స్వయాన ఆయన భార్య ఫిర్యాదు చేసినా మాజీ సీఎం ఇది వారి కుటుంబ వ్యవహారంగా వదిలేశారంటారు. దీంతో దువ్వాడ తన ప్రేయస్‌తో కలిసి మీడియాతో ఇంటర్వ్యూలు కూడా ఇస్తూ ఉంటారు. తమ సంబంధాన్ని గొప్పగా ప్రచారం చేసుకోవడం మీద ప్రజల నుంచి యావగింపు ఎదుర్కొన్నారంటున్నారు. ఈ ఎఫెక్ట్ పార్టీ మీద కూడా ఉంది. ఇదంతా దాదాపు ఏడాదిగా సాగుతోంది. అయితే ఈ ఏడాది కాలంలో పార్టీలో జరుగుతున్న నష్టం మీద ఎప్పుడు ఆందోళన చెందని వైసీపీ ఇప్పుడు ఆకస్మికంగా వేటు చేయడం ఎందుకని చర్చ ఉంది. దువ్వాడ సస్పెన్షన్ మీద వైసీపీ పేజీలో రకరకాల చర్చ నడుస్తోంది. దువ్వాడ సస్పెన్షన్ వెనుక ఒక పెద్ద రీజన్ ఉందని తాజాగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. తన ప్రేయసి మాధురితో కలిసి డిజిటల్ మీడియాకి ఎక్కువగా ఇంటర్వ్యూ ఇస్తూ ట్రెండింగ్‌లో ఉంటున్న దువ్వాడ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో టీడీపీ యువనేత లోకేష్‌ని ప్రశంసించారని అంటున్నారు. అదే ఆయన మీద వైసీపీ యొక్క ఆగ్రహానికి కారణమా అనే ప్రశ్న ఉంది. ఈ ఇంటర్వ్యూలో ఉప ముఖ్యమంత్రి పవన్‌తో పాటు లోకేష్ సమర్థమైన నాయకుడంటూ దువ్వాడ జంట కీర్తించారట. ఇది ఉత్తరాంధ్రకు చెందినటువంటి ఒక సీనియర్ నేతకు నచ్చలేదు. ఆ విషయాన్ని పార్టీ దృష్టికి తీసుకెళ్లారని వేటు వేయించారని తెలుస్తోంది.